ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మగారు ఎప్పుడు ఎలా మాట్లాడతారో అర్థమే కాదు. నాకెందుకులే, నా పని నేను చేశాను. అయినా లాయర్ గారితో మీటింగ్ పెట్టారు, ఏమై ఉంటుంది? ఏంటా నత్త నడక? వెళ్ళు. వెళ్తున్నానమ్మగారు. విషయమైతే ఇదే మేడం, మీ మ్యారేజ్ రిజిస్టర్ అయ్యేలా చేసుకోండి. ఓకే శ్రీధర్ గారు, నేను ఆ ఏర్పాట్లు చేసుకుంటాను. ఇక్కడ ఎవ్వరిని నమ్మలేం. మీరు వెళ్ళండి, మా అన్నయ్య మీకు టచ్లో ఉంటాడు. ఓకే మేడం, వస్తాను. ఇప్పుడు నీ పెళ్లి రిజిస్టర్ చేయాలి. లాయర్ దేనికొచ్చాడు? ఏం మాట్లాడడానికి అయి ఉంటుంది? ఏదో జరుగుతుంది. శ్రమ మీద కన్నేసుంచాలి. అది ఇలా చిట్టి జరిగింది. జామ్ ఇంకా ఆలోచించుకోవాలన్న ఇదిలోనే ఉందిరా. ఇంకా నేనేం చేయాలి చెప్పు? నువ్వు ప్రేమ్గా కాదు, విక్రమార్కుడిలో ఆలోచించు. ప్రేమ్ విక్రమార్కుడా? ఆయన ఎవర్రా? కథల పుస్తకాల్లో పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, తెలీదా? ఓహో, ఆ విక్రమార్కుడా? తెలుసు తెలుసు. అలానే పట్టు వదలకుండా, చామ్ని వదలకుండా అదే పదే పదే అడుగుతూ ఉండు. ప్రేమ్ చెప్పేస్తుంది. అంతే అంటావా? చామ్తో నీ పెళ్లి అయిపోతుంది, అంతే. థ్యాంక్స్ రా చిట్టి, మంచి మాట చెప్పావు. మంచి మాటలు వినటం కాదు, పాటించడం కూడా చేయాలి. వినటం లేదు కదా అని వదిలేస్తే నో యూస్. లేదురా, ఇక నుంచి నేను ప్రేమ్ని కాదురా, పట్టు వదలని విక్రమార్కుణ్ణి. అయితే విజయోస్తు. జామ్ కనపడు, చెప్తా. ప్రేమ్, చామ్ వస్తుంది. బాబు, ఇక్కడే మీటింగ్ పెట్టారు. నీ గురించే. నేనేం చేశా? ఆలోచించుకోవాలి అన్నావు కదా, అదే. నీ మీద నాకున్న ప్రేమ ఆ ఆకాశం అంతా. ఐ లవ్ యూ జామ్. ఆలోచించుకోవాలి బాబు. చెప్పు జామ్. బాబు, అదేమైనా దొంగను అరెస్ట్ చేసిన దానికి ఏ సెక్షన్ ప్రకారం శిక్ష పడుతుందని చెప్పడమా? తక్కువని చెప్పడానికి? నీ మనసు దోచుకున్న దొంగని నేనే కదా, ఇంకా ఎందుకు ఆలోచించడం? చెప్పేచ్చు కదా. బాబు, మీరు ఇలా ఇబ్బంది పెడుతుంటే నేను అస్సలు చెప్పను. పోనీ ఓ 20 ఏళ్ళు ఆగితే చెప్తావా? ప్రేమ్కి 60 ఏళ్ళు వచ్చాక చెప్తావా? పళ్ళున్నా ప్రేమ్ కట్టుడు పళ్ళు పెట్టుకున్నాక చెప్తే బాగుంటుందా చామ్? అస్సలు బాగోదు కదా, ఇప్పుడే చెప్పొచ్చు కదా. మీకు అసలు చెప్తాను అని నేనేం చెప్పలేదే. అయ్యో బాబోయ్, పచ్చి అబద్ధాలు ఆడుతుందిరా చిట్టి. వాట్ ఇస్ దిస్ చామ్? వంకాయ పులుసు. నేనంటే నీకు అలుసు. బాబు, ఇంకా ఆపుతారా మీరు? మరి చెప్పు జామ్, ఆ 7 అడుగులు నడిచేద్దాం. ప్లీజ్ బాబు, అదే టాపిక్ పదే పదే తేకండి. చెప్పాను కదా, అదేం కొట్లో దొరికే కందిపప్పు కాదు, పొట్లం కట్టి ఇచ్చేయడానికి. చాలా ఆలోచించుకునేవి ఉంటాయి. ఇంకెంత టైం పడుతుంది జామ్? తెలీదు. విన్నారా చిట్టి? నువ్వు విక్రమార్కుడివి ప్రేమ్. నిన్ను నేను వదలను జామ్. బాబు, మీరు ఇలాగే టార్చర్ పెడుతుంటే నేను ఇల్లు వదిలేసి ఎటో పారిపోతాను. అమ్మో, అంత పని మాత్రం చేయకు జామ్. నాన్న నాకు ఒక చిన్న పని చెప్పారు, అది చూసుకొని 1 గంటలో వచ్చేస్తాను. అప్పుడు చెప్పే. గంటలో చెప్పాలా? బాబు, జామ్ రేపు వెళ్ళిపోతుందిరా. నువ్వు విక్రమార్కుడివి ప్రేమ్. ఎస్, ఆ మార్కు చూపిస్తా. జామ్, అయ్యగారు, ఏంటమ్మా? ఫ్రూట్స్ ఏమైనా తింటారా? ఇప్పుడే చంద్రకి ఇచ్చిందమ్మా. జ్యూస్ తీసుకురానా? రే ప్రేమ్, నాన్న, నువ్వు ఇంకా వెళ్ళదా? 10 గంటలు కానీ చెప్పావు కదా నాన్న. ఇంకా అవలేదని ఆగాను. ఇదిగో వెళ్తున్నాను.
మీరు చెప్పమన్నంత తొందరగా నేను చెప్పలేను బాబు. నాలో నేనే యుద్ధం చేస్తున్నాను. అది మీకు అర్థమయ్యేలా చెప్పలేను. అమ్మ చామంతి, ఏదన్నా మాట్లాడాలా? ఏం లేదు అయ్యగారు, జ్యూస్ తీసుకొస్తాను. అమ్మా, ఇప్పుడే కదమ్మా ఫ్రూట్స్ తిన్నానని చెప్పాను. కాసేపు ఆగమ్మా. మ్, సరే అయ్యగారు. ఆ. అమ్మ చామంతి, వచ్చింది ఎవరు? ఏమో అయ్యగారు, చాలా పెద్దవాళ్ళలా కనిపిస్తున్నారు. పెద్దోళ్ళ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మన ముంబై ఇన్వెస్టర్ మనీష్ గారు వచ్చారు. మనీష్ గారా? హాయ్ హర్షాజీ. హాయ్ మనీష్ జీ, వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ. అమ్మ చామంతి, మ్, ఎక్స్పెక్ట్ చేయలేదు మనీష్ జీ. మీరు వస్తున్నారని చెప్పుంటే ఆఫీస్లోనే మీటింగ్ కంప్లీట్ చేసేవాళ్ళం కదా. ఇదే విషయం ప్రసాద్ చెప్పారు జీ. రీసెంట్లీ మీ హెల్త్ బాగాలేదని తెలిసింది. మీరు ఆఫీస్కి వచ్చి ఇబ్బంది పడ్డం దేనికని మేమే వచ్చాం. మీరేం ఇబ్బంది పడలేదుగా? నో, మీ ఇల్లు కూడా చూసినట్టు అయింది కదా. ఇంతకీ మీ హెల్త్ ఎలా ఉంది? ఆల్వేస్ గుడ్. గుడ్ పర్సన్ ఎప్పుడు గుడ్గానే ఉండాలని గాడ్ని ప్రే చేస్తాను. మీరు గుడ్ పర్సనే కదా, అలానే థింక్ చేస్తారు. గుడ్ గుడ్ కలిస్తే బ్యాడ్ ఉండదు హర్షాజీ. యా, ఇట్స్ ట్రూ. అవును, ఆ ప్రాజెక్ట్ ప్రొఫైల్ పంపించాం, మీకు నచ్చిందా? అందుకే కదా ఇంకెవరికైనా ఇస్తారేమో అని మీ ఇంటికే వచ్చేసాను. మనీష్ జీ. అత్తా, నువ్వు చేస్తున్నావా? అంత పెద్దోళ్ళ చామంతి? ఆ, అలానే కనిపిస్తున్నారత్తా. సరే, నువ్వు స్నాక్స్ తీసుకురా. ఆ, హర్షాజీ, మనం కలిసి ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. షూర్ మనీష్ జీ. సార్కి ఇవ్వు, తీసుకోండి. ఓ, ఇదే సంస్కృతి మా ఇంట్లో కూడా పాటించే వాళ్ళం. మా మిస్సెస్ వచ్చాక నో ఫారెన్ స్టైల్ అని చెప్పి మొత్తం మార్చేసింది. బట్ ఐ లైక్ దిస్ కల్చర్. మీ ఇంట్లో మీ వైఫ్ నో చెప్పరనుకుంటా. సంతోషం. మీ వైఫ్ జీ కూడా చాలా ఒబీడియంట్గా ట్రెడిషనల్గా ఉన్నారు. నమస్కారం మిస్సెస్ హర్షాజీ.